ఏంటండి గొడవ? అమ్మవారి ముక్కు పట్టుకుపోయిందమ్మా. అమ్మో చూడక్క. అమ్మా నాన్న మనం కనిపించడం లేదన్న న్యూస్ కూడా ఇద్దరు విడివిడిగానే ఇచ్చారు, కలిసి ఇవ్వలేదు. అమ్మో అది చూసి మనం ఎవరైనా గుర్తుపట్టి ఇంట్లో అప్పచెప్పేస్తే మన ముడుపుల యాత్ర ఆగిపోద్ది. ఐడియా, మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకూడదు, బట్టలకు మట్టేలా దొరలాలి. ఈ మసరాసుకో. రాకదుళ్ళు, మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకూడదు. ఒరేయ్ మనం ఆనవాళ్ళు దొరకమంటావా? మారిపోయామే. ఒరే తమ్ముడు, నీ కలర్థం పగిలిపోయిందిరా. పగిలిపోతే ఇంకా మంచిది, మనల్ని ఎవరైనా గుర్తుపడతారేమో టెస్ట్ చేద్దామా? ఈ పేపర్ లో వేసిన పిల్లలు ఎవరండి? ఎక్కడున్నారో ఏంటో. అమ్మ పోలీసు. పోలీసులంటే భయపడతాడేంటి? చూసా అక్క, అతను మనల్ని గుర్తుపట్టలేదు, ఇంకెవరో గుర్తుపట్టరు. యా 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 యా. అమ్మా తల్లి, కనకదుర్గమ్మ తల్లి, కాపాడు తల్లి, తల్లి. అమ్మా తల్లి. ఉడుపు ఇవ్వాలని ఊపుకుంటూ వస్తే ఎలా? దానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనుగు పసుపు, మనుగు కుంకుమ. మా దగ్గర డబ్బులు లేవండి. అయితే ముడుపు చెల్లదు. పసుపు కుంకుమ బట్టలతో అమ్మవారి గుళ్ళో వ్రతం చెయ్యాలి. బ్రాహ్మణుడితో కనకదుర్గమ్మ వ్రత కథలు మహిమలు వినాలి. అప్పుడే మీ ముడుపు అమ్మవారికి చేరుతుంది, లేకపోతే మొక్కు తీరదు. ఎలాగక్క? అమ్మవారి ముడుపు తీర్చలేమా? తమ్ముడు అక్క ఎవరు గొడవల్లో అల్లున్నారు. ముచ్చాలదండ, ఇది కొట్టేస్తే ఆడరాదు. ఏంటవి? పూలండి. పూలు తల్లో పెట్టుకుంటారు, నువ్వు పేపర్లో పెట్టుకెళ్తున్నావు. దేవుడు పూలండి, మా ఇంట్లో దేవుడికి పెడదామని. ఐసి బూట్లతో లోపలికి వెళ్ళకూడదు, నాకు కూడా 2 చెవులు పెట్టుకుంటాను. ఇవి పూల, ఇంకేమేం తీసుకెళ్తున్నావు? అక్క అక్క, ఏంట్రా? పిల్లల రాసిన ఇందులో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి, చదువు. అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది. పిల్లలకు ముడుపుల గురించి అనవసరంగా చెప్పాను. నువ్వే చేశావు. అసలు నీకు బుద్ధిందా? ఇవన్నీ పిల్లలకి ఎందుకు చెప్పావు? ఎస్, ఇన్ఫర్మేషన్ దొరికింది, వెంటనే పిల్లలు క్యాచ్ చేయాలి. ఏ చరిత్ర ఉన్నానో ఏంటో. అక్కడ నేను వస్తాను రా. వీళ్ళ మూటలో పెడితే పొద్దున్నే గుడి బయట తీసుకోవచ్చు. ఒకవేళ పట్టుకుంటే వాళ్ళు దొంగలు అవుతే మన సేపు. శ్రీశైల భ్రమరాంబికా చెల్లి, ఏంటి అంత ఎత్తున ఉన్న శ్రీశైల శిఖరం వదిలి ఈ దుర్గమ్మ కొండకొచ్చావు? శ్రీశైలంలో ఉండే నా కష్టాలు చెప్పుకుందామని వచ్చానక్క. ఇంతలో నీ ముక్కు పుడకపోయిందని విన్నాను. పోలేదు. మరి గుళ్ళోనే ఉంది. గుళ్ళోనే ఉందా? కృష్ణవేణి చెల్లి నా ముక్కు పుడక అందుకోవాలని ఉరకలేస్తుంది. అది జరిగితే ప్రళయం వస్తుందిగా, అందుకని నేనే తీసేశాను. ఎక్కడుంది? ఈ రాత్రి 1000 సంవత్సరాలకి ఓసారి వచ్చే దుర్గాష్టమి. 7 గ్రహాలు మకర రాశిలో కలుస్తాయి. చంద్రగ్రహం సూర్యగ్రహం మాత్రం కన్యారాశిలో ఉంటాయి. ఆదిశక్తి అపరజ్యోతియే ఆకాశంలో వెలుగుతుంది. త్రిమూర్తులు కూడా ఆ జ్యోతికి యజ్ఞశక్తిని ధారపోస్తారు. ఈ రాత్రి ఆ దివ్య గడియల్లో ఎవరైతే నా వ్రతం చేస్తారో వాళ్లకు నా ముక్కు పుడక దక్కుతుంది. నీ వ్రతం నేను చేస్తానక్క. ఏంటి, శ్రీశైల భ్రమరాంబికవు నువ్వు నా వ్రతం చేస్తావా? నీ ముక్కు పుడకని పెట్టుకుంటేనైనా శ్రీశైలానికి కొత్త కళ వస్తుందేమోనని. ఆదిశక్తి అంశలం, అందరం ఒకే రూపాలం, అక్కా చెల్లెళ్ళం. నువ్వు నా వ్రతం చేస్తే
నా వ్రతం నేను చేసుకున్నట్టు అవుతుంది. అదిగో ఆ పసిపిల్లలకి నా కథలు చెప్పి పూజారివై వాళ్ల చేత వ్రతం చేయించు. వాళ్ల ముడుపు చెల్లుతుంది, నీకు ముక్కుపుడకా దక్కుతుంది. అమ్మా కనకదుర్గమ్మ, మాకెవరూ నీ కథలు చెప్పడం లేదు, మా చేత రథం చేయించడం లేదు, మాకేమో తెలీదు. అమ్మ నాన్న ఏమయ్యారు? ముడుపులు అందుకో అమ్మా. వాళ్ళిద్దరూ విడిపోకుండా చూడమ్మా. పొద్దున్నే బయలుదేరి చాలా దూరం వెళ్ళాలి. పూజ చేయించమ్మా. ఏంటి పూజ చేయకుండానే పడుకున్నారే? ఏ పూజారి చేయించడం లేదు. పూజారి చెయ్యకపోతే ఏంరా? ఆ అక్కకి చెల్లిని, ఆ అక్క పూజారమ్మని నేనున్నానుగా. నీకు మంత్రాలొచ్చా? ఆ దుర్గమ్మే ఓ వేద మంత్రం, ఇక వేరే మంత్రాలు ఆవిడకెందుకు? కనకదుర్గమ్మ కథలు కూడా వచ్చా? మనసులో అమ్మ మీద నమ్మకం ఉంటే మూగనాలుక కూడా పరమేశ్వరి కథలు పలుకుతుంది. వినండి. భ్రమరాంబికా చెల్లి, నా ముక్కు పుడకను ఆ పిల్లలే నీకు చేరుస్తారు. ఏరే ఈ పిల్లలేరే, అమ్మో నా ముక్కు పడక, అయ్యో. ఏ కుళాయిలోనూ నీళ్ళు రావట్లేదు. శ్రీశైలం వెళ్ళడానికి డబ్బులు లేవు. నువ్వే చెప్పావు కదరా తిరిగి వెళ్ళేసరికి 50 రూపాయలు మిగులుతాయని. నా బడ్జెట్ దెబ్బతిందే. ఇక్కడి నుంచి ఎలాగెళ్ళాలరా? నేను ఎక్కడికన్నా వెళ్ళి పనిచేసి డబ్బులు సంపాదించుకొస్తాను. నువ్వు వద్దురా, నేనే వెళ్తాను. నువ్వు ఆడపిల్లవి, నేను మగపిల్లాన్ని. నేనే డబ్బులు సంపాదించాలి. నువ్వు ఇక్కడే కూర్చో. ముడుపులు జాగ్రత్త. జాగ్రత్తరా చింటూ. అలాగే. ఇదిగో బాబు, విజయవాడ నుంచి వీరవాసనం దాకా, పిఠాపురం నుంచి అమలాపురం దాకా ఈ గొలగొల సాయిబు మొలి అంటే సూపర్ హిట్ సినిమా కూడా కలెక్షన్ ఉండదు బాబు. ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు కొంచెం జరిగి కూర్చోండి, వెనక వరుసలో ఉన్న వాళ్ళు గోక్కుంటూ కూర్చోండి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి బాబు. ఇదిగో బాబు, నేల మీద కనుకట్టు కట్టా, నెత్తి మీద తలకట్టు కట్టా. ఎవరైనా కట్టు తట్టడానికి ప్రయత్నిస్తే మగవాళ్ళంతా మరుగుజ్జులైపోతారు, ఆడవాళ్ళంతా పిచ్చుకులు ఎగిరిపోతారు, పిల్లలందరూ కోతులయ్యి తోకలొస్తాయి బాబు. ఇది తైత్తమై బాబు, అందరూ ఇష్టడే. కలకత్తా కాళీ, పిచ్చి పిచ్చి రేనేవాలి, ఓంపూరి, గౌతమ్ పూరి, అంబరీష్ పూరి బాబు. ఇది శక్తి గల కొబ్బరికాయ బాబు. ఇది మీరు ఎవరు చెప్పినా ఆగదు, కానీ నేను చెప్తే ఆగిపోతుంది. మీలో ఎవరైనా వచ్చి దీన్ని దిప్పగలరా బాబు? నేను దింపుతాను. ఏ దింపు? దిగు దిగు దిగు. అర్రే దిగా. నువ్వు చెప్తే దిగిపోతుంది, నేను చెప్తే దిగుతుంది. దీనికి ఇష్టమైన పాట పాడితేనే దిగుతుంది. రామ శిలకమ్మ సౌందర్య దిగమ్మ, రామ శిలకమ్మ అంజల దేవరి దిగమ్మ, రామ శిలకమ్మ ప్రేమ మొలకమ్మ పూర్తిగా దిగమ్మ. అతి చిరంజీవి కాళికా. ఇదిగో బాబు, ఇది మామూలు తాయిత్తు కాదు బాబు, చాలా పవర్ఫుల్ తాయిత్తు. ఒక ప్రేమించిన అమ్మాయి కని కడితే వెనకాలే కుక్క పిల్లలా తిరుగుతుంది. ఒక భార్య భర్తకు కడితే పక్కింటి ప్రాంతం పడిలా కనబడుతుంది. ఒక మంత్రి కడితే సీఎం అవుతాడు, సీఎం కడితే పిఎం అవుతాడు, పిఎం కి ఆస్కారం అవార్డు వచ్చే ఆస్కారం ఉంది బాబు. దీన్ని పాలలో ముంచి కట్టుకుంటే షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుస్తుంది బాబు. ఇదే దీన్ని తేనెలో ముంచి కట్టుకుంటే ఐశ్వర్య బాత్రూమ్ లో ఏం పాట పడుతుందో తెలుస్తుంది బాబు. ఈ తాయిత్తుని నా రగతులో ముంచి ఇస్తే మెగాస్టార్ చిరంజీవి ఫారెన్ లో ఉన్నాడా, ఇండియాలో ఉన్నాడా తెలిసిపోతుంది బాబు. ఇది మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు బాబు. నా బచ్చాకలు ఉత్సాహంగా చెప్పిస్తా. అందరూ ఒకసారి చెప్పండి కొట్టండి. అరే ఖాన్ కుర్రోడేరా? వాడికి దోస్తులు నవ్వుతున్నారా? నవ్వుతున్నారా? టార్పేడా? అరే ఈ గులుగ సాహిబుగా పరుని కాల్ చేయరా తుమ్ సాలా. అయ్యో ఏమండి, మీ అబ్బాయి చేసేవన్నీ నేను చేస్తానండి. నాకు శ్రీశైలం వెళ్ళడానికి డబ్బులు ఇస్తారా? అమ్మయ్యా బచ్చిగా. ఇదిగో ఆ బొట్టకి 2 కన్నాలున్నాయి, దాంట్లో చూసి చెప్పి బాబు. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మౌలి దగ్గర ఉన్నారని చూద్దాం. దిగండి. గుడికి వచ్చిన వాళ్ళు మౌళి దగ్గర ఎందుకుంటారు? నీ చాదస్తంపం లేక ముడుపులతో వచ్చారు గానీ పిల్లలు పూజలు వ్రతాలు చేస్తూ కూర్చోరు. ఇలాంటి మౌలిలు సర్కసుల దగ్గరనే ఉంటారు. దిగండి, చాదస్తంతో చేస్తున్నాను. నోటికి అందిన దాన్ని అనవసరంగా వాళ్ళ మూటలో పెట్టాను. దొరకని చెప్తాను. ఇదిగో బాబు, ఈ పిల్లని బుట్టలో పెడుతున్నా. మీ దగ్గర ఉన్న వస్తువులు చూడకుండా చెప్పేస్తుంది బాబు. దీంట్లో మొత్తం లేదు, జగా లేదు, హుగిలి లేదు, హొక్తా లేదు బాబు. ఇది తైత్తు మహిమ బాబు. మీ కళ్ళ ముందే ఈ పిల్లని బుట్టలో దాచేస్తున్నారు బాబు. 1, 2, 3 బాబు. అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టండి బాబు. ఒక్కసారి అందరూ ప్యాంట్లు గట్టిగా లాక్కొని కూర్చోండి బాబు. ఏ పప్ప, ఓయ్ బయటికి రా. వచ్చా. ఈ బాబు మూతి
తమ్ముడు తమ్ముడు ఓ 10 తాయెత్తులు తీసుకోరా. కై కూర్చోలేదా Shut up. మిలిటరీ వాడు మిలిటరీ నుంచి పారిపోయి వచ్చాడు అందుకే అలా అరుస్తున్నాడు. Hey, mister, give me 10. ले लो, ले No, लो. no, 20. How much? अंग्रेजी नहीं आता हिंदी बोल रहे कितना? 200 ले. ఓకే ఏ పిల్ల ఓయ్. ఈ బాబు నెత్తి మీద ఏముంది గుడ్డ ఏ రంగు ఎరుపు. ఇతను అమ్మవారి గుళ్ళో జాగారానికి వచ్చాడు. పోలీసులు అంటే భయం. ఈ పొట్టుడి పారిపోయాడు. తావీటి మహిమ Something wrong. అన్నన్నన్నన్నన్నన్నన్నన్న. Hey, small baby, చిన్నతనం నుండే చీటింగ్ చేస్తున్నావా? I won't leave you. I'll tell you a lesson. You. సార్ ఇద్దరు పిల్లలు నిన్నంతా కనకదుర్గమ్మ గుళ్ళోనే ఉన్నారంట. లైన్ లో ఆయన చెప్పాడు నాకు. Is it? మన పిల్లలు అంటారు. పెట్టాలి నెంబర్. మరి ఇక్కడే ఉంటే అక్కడి నుంచి పిల్లలు వెళ్ళిపోతారు. రండి బేగనే. Come on. సబాష్ బేటీ సబాష్ ఏమండి బస్ కి టైం అవుతుంది. ఆ. త్వరగా డబ్బులు ఇవ్వండి. నాకు బేటీ లేదు బేటా బదులు బేటీగా వచ్చావు అవును కనిపించింది చూసి చెప్పమన్నాను కనపండి వాడు జాతకాలో చెప్పావు తాయెత్తు మహిమ. నీ వల్ల కలెక్షన్ ఎక్కువ వచ్చింది ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో శ్రీశైలం వెళ్తున్నాం కదా ఆ శివయ్యకి ఎలా సలాములు చెప్పు వెళ్ళు పెట్టి వెళ్ళు గీతే రావు ఓం నమ శివాయ ఐడియా. ధర్మం 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 అయ్యా ధర్మం. కొత్తగా ఈ పిల్లగాంది ఎప్పుడు వచ్చాడు అక్కడికి? కదలేంట్రా ఒరే కితకితలు పెడితే ఆడే కదులుతాడ్రా. నేను కదిలించినా కదిలించలేవురా 100 బెట్టు 200 కోసిపోను కదిలిస్తాను రా. రే బ్లేడ్ తీసుకో ఆడ పెడితే ఆడే కదులుతా ఉంటాడు. Useless fellow. మళ్ళీ ఇలాంటి సిల్లు కనపడాలో చీరేస్తాను. ఓ గాంధీ తెచ్చిన స్వాతంత్రం ఇలా నడి రోడ్డున నిలబడిందా? ఓ ఐ కాంట్ బేర్ ఇట్. ఐ కాంట్రిబ్యూట్ సంథింగ్. ఐ కాంట్రిబ్యూట్ ఓన్లీ 100 రూపీస్. వందే మాతరం. ఏంట్రా వందే మాత్రం పిల్లలకి డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నావు. ఆ 100 రూపాయలు తీసుకుని రూపాయి ఇవ్వు సరిపోతుంది. డోంట్ టచ్. ఒసే ముసలి పిసింగుట్టు ముసలి. ఇలాంటి మారు వేషంలోనే మన పిల్లలు ఉండొచ్చు. వెతుకుదాం పదండి. అచ్చం గాంధీలాగే ఉన్నాడు. Come on, march. అబ్బా బెగ్గింగ్ కూడా 100 రూపాయలు ఇస్తున్నారు అనమాట. ఇంత క్యాష్ చేతిలో ఉంటే ఈ కుర్రాడు కూడా చెడిపోతాడు. ఇదిగో నా మనసు ఏం బాగలేదు. నీలాంటి క్యాండిడేట్ కూడా మిస్ అయ్యాడు. ఈ 100 రూపాయలు తీసుకొని పక్క బ్రాందీ షాప్ లో ఒక నింపేసుకుంటారా? హాయ్ 100 రూపాయలు. ఒరే చింటూ చూసావా ఇదే శ్రీశైల శిఖరం. అక్కడ బోర్డులో రాశారు ఇక్కడ నుంచి శ్రీశైలం మల్లన్న శిఖరం చూస్తే మళ్ళీ పుట్టరంట. అయ్య బాబాయ్ మళ్ళీ పుట్టకపోతే ఎలా? మళ్ళీ జన్మలో కూడా అమ్మా నాన్న దెబ్బలాడుకుంటే ముడుపులు ఎవరు తీరుస్తారు? ముడుపులంటే గుర్తొచ్చింది. అమ్మా నాన్న పసుపు బట్టలు కట్టుకుని పసుపు కాయలు మోసుకుని శ్రీశైలం గుడికొస్తారని బామ్మ మొక్కుకుంది కదరా. మనం రావడానికే డబ్బులు చాలేదు. పసుపు బట్టలు కావిళ్ళు ఇవన్నీ ఎలా వస్తాయిరా? ఆకాశం నుండి వర్షం పడ్డట్టు అవి పడితే బాగుంటుంది కదా అక్క. ఏదేమైనా సరే పిల్లలు ముడుపులు తీర్చకుండా మనం ఎంత వెతికినా దొరకరు. ముడుపులు తీర్చనివ్వను. అవ్వా. వాళ్ళ మిషన్ సక్సెస్ అయితే ప్రతి ముసలిని ఇలాగే ముడుపులు కడుతుంది. వాటిని తీర్చడానికి పిల్లలు ఇంటి వచ్చి పారిపోతారు. వాళ్ళ కోసం ఆ మీటర్ ఊరు తిరగాలి. అవి స్టాప్ తీసుకొచ్చా. సార్ ఇటువైపుగా ఒక అమ్మాయి అబ్బాయి వెళ్ళడం చూసారా? ఎవరు వాళ్ళు? మా పిల్లలే స్కూల్ ఫస్ట్ ఊరు ఫస్ట్. నేను 2వ పెళ్లి చేసుకుంటా అన్నాను. అలిగి పారిపోయారు. ఓ ఐ సీ. మా పిల్లల పొజిషన్ మీ పిల్లలు కూడా పారిపోయారా? రూట్ ప్రకారం శ్రీశైలం వచ్చి ఉండాలి. మిలిటరీ పోలీస్ కూడా పట్టుకోలేకపోతే. పోలీసులా? ఇదేం క్యారెక్టర్? కమాన్ లెట్ us march. పదరా గుడికి వెళ్దాం. టెంపుల్ తర్వాత ముందు ఫుడ్. ఎప్పుడు తిండే